రోజు డేటా రిలేటెడ్ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలనమాట. అంటే డేటాబేస్ అంటే ఏంటి? డేటా లేక్ అంటే ఏంటి? అలాగే బిగ్ డేటా అంటే ఏంటి? డేటా వేర్ హౌస్, డేటా మార్ట్ ఇలాంటివి తెలుసుకుంటే అండ్ ఈటీఎల్ అంటే ఏంటి? ఇలాంటివి తెలుసుకున్నాక నెక్స్ట్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ వీటి గురించి మనం తెలుసుకుందాం. సో వీటన్నిటి ఓవర్‌వ్యూ ఏంటంటే డేటాని అనలైజ్ చేసి ఒక బిజినెస్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవటమే. అది మనం ఎలానా చేయొచ్చు. ఏ టూల్స్ వాడొచ్చు, ఎలాంటి ప్రాసెస్ అన్నా వాడుకోవచ్చు. మొత్తానికి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవటమే ఈ ఓవరాల్ డేటా రిలేటెడ్ థింగ్స్ అన్నిటికి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మెయిన్ గోల్ ఇది. ఓకే. ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. జనరల్‌గా మనం ఒక వెబ్‌సైట్ ఏదో ఒక దానికి వెళ్ళామనుకో, ఎళ్ళాక చాలా ఫార్మ్స్ ఉంటాయి మనకి. అప్లికేషన్ ఫార్మ్స్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అని, లాగిన్ ఫార్మ్స్ అని అన్నీ ఉంటాయి. వాటిలో మన డేటా ఫిల్ చేశాక ఆ డేటా అనేది ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యిద్ది. డేటాబేస్ అంటే ఏముండదు. అది జస్ట్ ఒక స్టోరేజ్ సిస్టమ్ అనమాట. మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి గదా! ఆ డేటా మొత్తం వెళ్లి ఆ డేటాబేస్‌లో స్టోర్ అయ్యుంటాయి. జనరల్‌గా ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా టేబుల్ ఫార్మాట్‌లో ఉండిద్దనమాట. కొన్ని కొన్ని డేటాబేసెస్ నోఎస్‌క్యూఎల్ డేటాబేస్ అని కూడా అంటారు. ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అండ్ నోఎస్‌క్యూఎల్ డేటాబేస్ అంటారు డేటాబేస్‌ని బేసిక్‌గా. టేబుల్ ఫార్మాట్‌లో డేటాను స్టోర్ చేసుకున్న వాటినేమో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అంటారు. అండ్ టేబుల్ ఫార్మాట్‌లో కాకోకుండా ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో లేదా జేసన్ ఫార్మాట్‌లో లేదా ఫైల్ ఫార్మాట్‌లో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేసుకునే డేటాబేసెస్‌ని నోఎస్‌క్యూఎల్ డేటాబేస్ అంటారు. జనరల్‌గా ఇలా టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటారు. ఈ డేటాబేస్ ఎక్కడుంటదంటే ఒక సర్వర్‌లో ఉంటది. ఒక సర్వర్ అంటే ఏం లేదు. ఆహ్, ఒక బిగ్ కంప్యూటర్ అనుకోవచ్చు. దానికి ప్రాసెసింగ్ కెపాసిటీ అండ్ ఆహ్, స్టోరేజ్ గూడా చాలా ఎక్కువుంటాయి. నార్మల్ కంప్యూటర్ కంటే గూడా దీని ప్రాసెసింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటది. అలాంటి వాటిలో మన వెబ్‌సైట్స్‌ని హోస్ట్ చేస్తారు. ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఒక సర్వర్‌లో వాళ్ళ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేస్తారంటే ఆ ఫైల్స్ అన్నిటిని ఆ సర్వర్‌లో పెడతారనమాట. మనం రిక్వెస్ట్ పంపించగానే ఫేస్‌బుక్ డాట్ కామ్ అనంగానే ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళిద్ది. వెళ్ళి ఆ సర్వర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్దో, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ మన బ్రౌజర్‌లో ఓపెన్ చేసిద్దనమాట. సో, ఇది జరిగిద్ది. మనం ఫిల్ చేసిన డేటా గూడా సేమ్ అలాగే డేటాబేస్‌కి వెళ్ళి, ఆ డేటాబేస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయనమాట. ఇక్కడున్న ఈ టేబుల్స్ ఏంటంటే, ఈ స్కీమా మాత్రమే ఉంది. టేబుల్స్ అనేవి జనరల్‌గా ఇక్కడున్నాయి కాలమ్ నేమ్స్ అనమాట. ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ అండ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా కాలమ్ నేమ్స్. ఈ కాలమ్ నేమ్స్ కింద చాలా డేటా అనేది ఉంటది. ఏదైనా ఒక ఆర్డర్ పెట్టగానే దానికంటూ ఒక డిఫాల్ట్ ఒక ఆర్డర్ ఐడీ అనేది జనరేట్ అయిద్ది. ఆ ప్రొడక్ట్‌కి ఒక ఐడీ ఉంటది కదా! ఆ ఐడీ ప్లేస్ అయిద్ది. ఎంత క్వాంటిటీ అనేది వాళ్ళు కొంటున్నారనేది అన్నీ గూడా అక్కడ రికార్డ్ అయ్యి ఉంటాయన్నమాట. అలాగా మనం ఏం ప్లేస్ చేసినా ఎలాంటి మనం ఒక సోషల్ మీడియా అకౌంట్ గానీ, లేదా ఇలాంటి దేంట్లో అయినా సరే కామర్స్ సైట్‌లో గానీ, మనం ఏమైనా వర్క్ చేస్తుంటే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయిద్దనమాట బ్యాక్ ఎండ్‌లో. ఇలాగా కంపెనీస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకొని ఉంటాయి వాటి దగ్గర. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాయి. ఎందుకు అంటే నెక్స్ట్ ఈ డేటాని ప్రాసెస్ చేసి వాళ్ళకేమైనా బిజినెస్ ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవటానికనమాట. సో, ఒక డేటాబేస్ ఎందుకు వాడతారంటే, వాళ్ళ బిజినెస్‌ని రన్ జేయడం కోసం వాడే ఒక స్టోరేజ్ సిస్టమ్ అనమాట డేటాబేస్ అనేది. వాళ్ళ బిజినెస్ ఇప్పుడు కరెంట్‌గా రన్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళే ఉన్నారు. అమెజాన్ వాళ్ళు డేటాబేస్‌ని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మన డేటాని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడం కోసం. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్‌లో ఏమన్నా ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టాననుకోండి. ఆ విషయం అంతా కూడా డేటాబేస్‌లో రికార్డ్ అయ్యిద్ది. అండ్ ఆ ప్రొడక్ట్ ఎక్కడి వరకొచ్చింది? అండ్ నాకు రీచ్ అయిందా లేదా? నాకు డెలివరీ అయిందా లేదా? నేను పేమెంట్ చేశానా లేదా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాయన్నమాట డేటాబేస్‌లో. సో, అలాగా బిజినెస్‌ని రన్ చేయడం కోసం యూజ్ చేసే ఒక స్టోరేజ్ సిస్టమ్‌ని డేటాబేస్ అని అంటారు. ఓకే. బానే ఉంది. ఇంకా మరి ఈ డేటా లేక్, డేటా వేర్ హౌస్ అండ్ డేటా మార్ట్ అంటే ఏంటి? డేటా లేక్ అంటే ఏముండదు. ఇందుట్లో డేటాని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేస్తారనమాట. ఒక బిజినెస్‌కి సంబంధించిన డేటా మొత్తాన్ని డేటా లేక్‌లో స్టోర్ చేసుకుంటారు. ఆ డేటా అనేది మనకు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉండొచ్చు. ఆడియో ఫార్మాట్‌లో, వీడియో ఫార్మాట్‌లో, టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండొచ్చు. లేదా టేబుల్స్ ఫార్మాట్‌లోనే ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కూడా ఉండొచ్చు. ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి డేటా లేక్ మీద ప్లేస్ చేస్తారనమాట. ఈ డేటా లేక్ అన్నా, డేటా వేర్ హౌస్ అన్నా లేదా డేటాబేస్ ఇవన్నీ కూడా ఏముండదు. జస్ట్ ఒక సర్వర్‌లో ఉన్న డిస్క్ మీద స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఇదంతా జస్ట్ డేటానే. డేటాని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో యూజ్ చేస్తారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేస్తారనమాట. సో, ఈ డేటా అంటే ఏం లేదు. ఒక ఆర్గనైజేషన్‌కి సంబంధించిన డేటా మొత్తం డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అవి ఏ ఫార్మాట్ అయినా అయ్యుండొచ్చు. అదంతా కూడా ఒక దగ్గరే స్టోర్ చేస్తే ఆ ప్లేస్‌ని ఆ స్టోరేజ్ ప్లేస్‌ని మనం డేటా లేక్ అని పిలుస్తాము. ఈ డేటా లేక్‌లో ఉన్న డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉన్న ఈ డేటాని ఈటీఎల్ టూల్స్ ద్వారా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి డేటా వేర్ హౌస్‌లో ప్లేస్ చేస్తారు.
ఈటీఎల్ టూల్స్ అంటే లైక్ హడూప్ అండ్ ఇన్ఫర్మేటిక్ అలాంటి టూల్స్ అన్నమాట. అలాంటి వాటిని యూజ్ చేసుకొని వీటిని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో డేటా వేర్‌హౌస్‌లో ప్లేస్ చేస్తారు. అండ్ డేటా మొత్తాన్ని బల్క్‌గా పెడతారు. అండ్ దీన్ని ఇంకా సెపరేట్‌గా చేస్తారన్నమాట. ఎలా చేస్తారంటే డేటా మార్ట్స్‌గా సెపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ సంబంధించిన డేటా మొత్తంలో కస్టమర్ రిలేటెడ్ డేటాని ఒక సెపరేట్‌గా అండ్ ఎంప్లాయీ రిలేటెడ్ డేటాని ఇంకా సెపరేట్‌గా అండ్ ఆర్డర్ రిలేటెడ్ డేటాని వేరే దగ్గర సెపరేట్‌గా పెడతారన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కస్టమర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దీన్ని మాత్రం మనం అనలైజ్ అండ్ డేటా సైన్స్ సంబంధించిన ప్రాసెస్ అన్ని కూడా ఈ డేటా మీద అప్లై చేస్తే సరిపోద్ది. లేదా ఎంప్లాయీస్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉంది ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే ఈ డేటా మీద మాత్రమే మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. అండ్ సిమిలర్‌గా ఆర్డర్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే లేదా ఆర్డర్స్‌లో ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఈ ఆర్డర్స్ అనే డేటా నుంచి మనం ఇన్‌సైట్స్‌ని గెయిన్ చేయొచ్చనమాట. సో, అందుకు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మార్ట్స్‌గా స్టోర్ చేసుకుంటారు ఈ డేటా వేర్ హౌస్‌లో. కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే అసలు డేటా లేక్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా డేటా వేర్ హౌస్‌లోని డేటా పెడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌లో గాని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని ఈటీఎల్ టూల్స్‌కిచ్చి అవి ఇచ్చిన స్ట్రక్చర్డ్ ఫార్మ్‌లోని డేటాని డైరెక్ట్‌గా డేటా వేర్ హౌస్‌లో స్టోర్ చేస్తాయి. ఇంకా డేటా లేక్ అనే కాన్సెప్ట్‌ని మాక్సిమం యూజ్ చేయము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే బిగ్ డేటా. బిగ్ డేటా అంటే ఏం లేదు. ఈ డేటా లేక్‌ని మనం బిగ్ డేటా అని గూడా అనొచ్చు. బిగ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూట్యూబ్‌నే తీసుకుందాం. యూట్యూబ్‌లో డైలీ ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ జేస్తారు అండ్ ఎంతమంది వీడియోస్‌ని చూస్తారు అండ్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అన్నీ జేస్తారు గదా! ఇవన్నీ గూడా డేటా అనమాట. ఇవన్నీ గూడా యూట్యూబ్ వాళ్ళకి కొన్ని నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. 1, 2 గాదు హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఆ సర్వర్స్ అన్నిట్లో కూడా ఈ డేటా అంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండిద్ది. అంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఆ సర్వర్‌కి రీచ్ అయ్యి, ఆ సర్వర్ స్టోర్ చేసుకోవటం అవన్నీ చేస్తదనమాట. ఆ డేటా మొత్తాన్ని తర్వాత ఏం చేస్తారంటే సెపరేట్ చేసి ఒక డేటా లేక్‌లో పెడతారు. ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనో అంతా కూడా డేటా లేక్‌లో మనం ప్లేస్ చేస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉండిద్ది. అంత డేటాని దాన్నే బిగ్ డేటా అంటారు. అలా ఉన్న ఈ బిగ్ డేటాని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉండిద్దనమాట. ఆ ఫార్మాట్‌లో ఉన్న బిగ్ డేటాని మనం స్ట్రక్చర్డ్‌గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ అనాలిసిస్‌లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు వరుసగా అన్ని చూద్దాం. ఏంటి అనేది ఒక ఓవర్‌వ్యూ ఇచ్చుకుందాం. ఓకే. ఫస్ట్ డేటాబేస్. డేటాబేస్ ఏంటంటే బిజినెస్ రన్ అవ్వటానికి కావాల్సిన ఒక స్టోరేజ్ సిస్టమ్ అనమాట. ఇందుట్లో ఆ డేటా మొత్తాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. బిజినెస్ కరెంట్‌గా రన్ అవుతున్నందుకు కావాల్సిన డేటా అంతా. నెక్స్ట్ డేటా లేక్ అంటే డేటా వాటి నేటివ్ ఫార్మాట్‌లో ఉన్న డేటా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని టెక్స్ట్ ఫార్మాట్‌లోనే మనం డేటా లేక్‌లో స్టోర్ చేస్తాం. ఒక ఆడియో ఫార్మాట్‌లో ఉందని ఆడియో ఫార్మాట్‌లో, వీడియో ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం అనమాట. అంటే వాటి నేటివ్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాంతో ఆ ఫార్మాట్‌లోనే మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఈ డేటా లేక్ అనే ఒక స్టోరేజ్ సిస్టమ్‌లో స్టోర్ చేసేస్తాం అనమాట. ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలాంటి ప్లేసెస్‌లో మనం స్టోర్ చేస్తాము. అండ్ ఈ డేటాబేసెస్‌కి ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్ లాంటివి. అండ్ బిగ్ డేటా అంటే చెప్పాను గదా! మన యూట్యూబ్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని వీటి నుండి వచ్చే డేటాని మనం బిగ్ డేటా అంటాం. అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. అలాంటి వాటిని ప్రాసెస్ చేయడానికి సేమ్ ఇలాంటి టూల్స్‌నే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డేటా వేర్ హౌస్ అంటే, ఈ డేటా లేక్‌లో ఉన్న డేటాని స్ట్రక్చర్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ఈ డేటా వేర్ హౌస్‌లో ప్లేస్ చేస్తారనమాట. ఇది డేటా అనాలిసిస్ ఇంకా డేటాని ప్రాసెస్ చేయడం కోసం యూజ్ చేస్తామనమాట. ఈ డేటా వేర్ హౌస్‌లో ఉన్న స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని. నెక్స్ట్ ఈ డేటా మార్ట్ అంటే ఏం లేదు. డేటా వేర్ హౌస్‌లో ఉన్న సబ్ ఫీల్డ్స్‌ని డేటా మార్ట్ అంటారు. ఇది ఇండివిడ్యువల్‌గా ఉంటుంది డేటా అనేది. ఓకే. నెక్స్ట్ ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటం. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయడం. అండ్ లోడ్ అంటే డేటా వేర్ హౌస్ లాంటి డేటా స్టోరేజెస్‌లో మనం ప్లేస్ చేయడం అనమాట. ఇలాంటి వర్క్ చేయడానికి మనం డిఫరెంట్ టూల్స్ వాడతాము. అలాంటి టూల్స్‌నే ఈటీఎల్ టూల్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న బిజినెస్ ఉందనుకుందాం. ఆ బిజినెస్ సంబంధించి నేను ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకొని ఒక సర్వర్‌లో హోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఒక సర్వర్‌ని కొనటం అండ్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైతుంది. అంటే నాది చాలా చిన్న బిజినెస్. నేను అంత మనీని అఫోర్డ్ చేయలేను. అందుకు గాను ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేశాయంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లేదా గూగుల్ లాంటి కంపెనీస్ ఏం చేశాయంటే కొన్ని సర్వర్స్‌ని వాళ్ళే కొని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి నా వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసుకున్నాననుకో వాళ్ళ సర్వర్‌లో. అప్పుడు నా వెబ్‌సైట్ అనేది ఆన్‌లైన్ అయిపోద్ది. ఇంటర్నెట్‌లో అది అవైలబుల్‌గా ఉండిద్ది. ఎవరైనా సరే రిక్వెస్ట్ సెండ్ చేసుకొని నా వెబ్‌సైట్‌ని చూడొచ్చనమాట. సో, ఇలాగా వాళ్ళ సర్వర్స్‌లో నా వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసుకోవడం లేదా ఇంకా ఏదైనా వర్క్ అలా ఆన్‌లైన్‌లో చేయగలగటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారనమాట.
సో, ఈ క్లౌడ్ అలా హోస్ట్ చేసినందుకు గాను ఆ కంపెనీస్ నా దగ్గర నుంచి ఎంతగానో చార్జ్ చేస్తాయి. మంత్లీ ఇంత లేదా ఇయర్లీ ఇంత అని చెప్పి చార్జ్ చేస్తాయన్నమాట. ఇలాంటి ఒక సర్వీస్‌నే క్లౌడ్ సర్వీస్ అంటారు. ఇలాంటి ఒక సర్వీస్‌ని ప్రొవైడ్ చేసే వాళ్ళని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అని కూడా అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ అన్ని తెలుసుకుందాం. ఈ డేటా మైనింగ్, డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇలాంటివన్నిటి గురించి. ఓకే. ఫస్ట్ ఈ డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటికి కూడా మెయిన్ గోల్ ఏంటి అంటే ఒక బిజినెస్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టడమే వీటన్నిటి మెయిన్ గోల్ అన్నమాట. ఓకే. ఫస్ట్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏం లేదు. ఆల్ డేటాని ఒక సెట్ ఆఫ్ డేటా, ఒక స్ట్రక్చర్డ్ డేటా మన దగ్గర ఉందనుకుందాం. ఆ డేటాని మనం ఒక ఎంఎల్ లేదా ఏఐ అల్గోరిథంకి ఇస్తే ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే ఇన్సైట్స్‌ని గెయిన్ చేస్తాయి. ఓకే. డేటా మొత్తం అనలైజ్ చేశాను. సో, ఇందులో సో అండ్ సో మిస్టేక్ ఉంది. అండ్ సో అండ్ సో థింగ్ బావుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు కూడా అని చెప్పి మనకి ఒక డీటెయిల్స్ ఇచ్చిద్ది. సో, డేటా నుంచి ఒక ఇన్సైట్స్‌ని గెయిన్ చేయటమే ఎంఎల్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ అండ్ ఏఐ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని ఇన్సైట్స్‌ని గెయిన్ చేయటమే డేటా మైనింగ్ అని అంటే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డేటా అనలిటిక్స్ అన్నమాట. డేటా అనలిటిక్స్ అనేది ఈ డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా విజువలైజేషన్ ఇవన్నీ కూడా డేటా సైన్స్‌లో ఒక పార్ట్. ఓకే. ఈ డేటా అనలిటిక్స్ అంటే డేటాని అనలైజ్ చేయడం అన్నమాట. వీడియోలో నేను చెప్పాను. డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసుకొని, ఆ తర్వాత విజువలైజ్ చేయటమే ఈ డేటా అనలిటిక్స్ అంటే. సో, మనం విజువలైజ్ చేయటం వల్ల మన డేటాని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. అండ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు బిజినెస్‌కి. అంటే వాళ్ళకి టెక్నికల్‌గా అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఇలాంటి విజువలైజేషన్స్ అనేవి వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఇంకా ఈజీగా అర్థమైద్దనమాట. ఓకే. ఓకే. ఇది ప్రాబ్లము. ఇది సొల్యూషన్ అని చెప్పి అర్థమైద్ది. అదే మనం జస్ట్ ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటాను మనం చూపిస్తే వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టమైద్ది. మనం కూడా ఇన్‌సైట్స్ గెయిన్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇలా డేటా నుంచి అనలైజ్ చేయటం. డేటాని అనలైజ్ చేసి ఓకే. ఇది ప్రాబ్లము, ఇది సొల్యూషన్ అని చెప్పి విజువలైజేషన్ ద్వారా చేసే ఒక ప్రాసెస్‌ని డేటా అనలిటిక్స్ అంటారనమాట. సో, ఇది డేటా సైన్స్‌లో ఒక పార్ట్. ఒక డేటా సైంటిస్ట్ చేసే ఒక వర్క్ అనమాట. ఒక సబ్ ఫీల్డ్ లాగా అనమాట. ఈ డేటా అనలిటిక్స్ చేసే వాళ్ళని డేటా అనలిస్ట్ అంటారు. ఓకే. నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే విజువలైజ్ చేశాక వచ్చిన ఆ ఇన్సైట్స్‌ని బిజినెస్ డెసిషన్‌లో యూజ్ చేస్తే గనక దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారనమాట. ఆ స్ట్రాటజీస్ అండ్ టెక్నాలజీస్‌ని మనం ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాము. నెక్స్ట్ డేటా ఇంజినీర్. డేటా ఇంజినీర్ అంటే నేను చెప్పాను కదా! అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంటే, ఆ అన్‌స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లోకి మనం కన్వర్ట్ చేస్తేనే విజువలైజ్ చేయగలుగుతాము. అలాగే డేటా సైన్స్ లేదా ఎంఎల్ ఆల్గోరిథమ్స్‌కి ఇచ్చినా ఇలాంటి డేటా ఇస్తేనే యూజ్ ఉంటది. లేదా అవి అంత ఈజీగా అర్థం చేసుకోలేవన్నమాట. ఇన్‌సైట్స్‌ని గెయిన్ చేయలేవు. అలాగా క్లీన్‌గా ఉంచడం అంటే డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో అండ్ మిస్టేక్స్ ఏమి లేకుండా క్లీన్ చేయటం. ఇదంతా కూడా డేటా ఇంజినీర్ చేసే ఒక వర్క్ అన్నమాట. నెక్స్ట్ సైన్స్ అనేది ఒక బ్రాడ్ ఫీల్డ్ అన్నమాట. ఇందులో చాలా సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటం నుంచి డేటాని విజువలైజ్ చేసి ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ గెయిన్ చేసేంత వరకు కూడా మొత్తం డేటా సైన్స్ అనొచ్చు. ఇందులో చాలా సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ రకరకాల టూల్స్‌ని, టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇందులో డేటాని విజువలైజ్ చేయొచ్చు. లేదా ఒక మోడల్‌ని బిల్డ్ చేయొచ్చు. అంటే విజువలైజ్ చేయటం వల్ల మనకు సొల్యూషన్ దొరికిదనమాట. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంటే దాని సొల్యూషన్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు విజువలైజ్ చేయటం వల్ల. కానీ కొన్ని కొన్ని ఆటికేంటంటే మోడల్స్‌ని బిల్డ్ చేయాల్సి వచ్చిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అల్గోరిథమే తీసుకోండి. ఒక్కొక్క యూజర్‌కి తగ్గట్టుగా వీడియోస్‌ని సజెస్ట్ చేసింది కదా! అల్గోరిథం అనేది. అదొక మోడల్ అనమాట. ఆ యూట్యూబ్ అల్గోరిథం అలా డిజైన్ చేశారు. మన పాస్ట్ 1 వీక్ లేదా 1 మంత్ డేటాని అది అనలైజ్ చేసిద్ది. ఓకే. ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌తో ఉన్న డేటా అయితే ఇలాంటి వీడియో అయితే వీళ్ళు ఎక్కువగా ఇలాంటి వీడియోస్‌ని చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ చూద్దామని అలాంటి వాటిని మనకు సజెస్ట్ చేసిద్దనమాట. సో, అదొక మోడల్ అనమాట. అల్గోరిథం అనొచ్చు. అలాంటి ఒక మోడల్‌ని కూడా మనం డేటా సైన్స్‌లో బిల్డ్ చేయాల్సి వచ్చిద్దనమాట. ఎండింగ్‌లో ఇదే మన వర్క్ అయ్యిద్ది. డేటా మొత్తాన్ని క్లీన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ చేశాక మోడల్‌ని బిల్డ్ చేయటమే ఎండ్ వర్క్ అయ్యిద్దనమాట. ఇలాంటి వర్క్ చేసే వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. నెక్స్ట్ ఏఐ ఇంజినీర్, ఎంఎల్ ఇంజినీర్ అండ్ డిఎల్ ఇంజినీర్. ఏఐ ఇంజినీర్ అంటే ఏఐ మోడల్స్‌ని డిజైన్ చేయగలిగితే వాళ్ళని ఏఐ ఇంజినీర్ అంటారు. ఏఐ మోడల్స్‌ని డిజైన్ చేయటం అండ్ ఏ పర్టిక్యులర్ డివైస్‌లో అయితే అది యూజ్ అవ్వాలో ఆ పర్టిక్యులర్ డివైస్‌లో డిప్లాయ్ చేస్తారనమాట. ఏఐ ఇంజినీర్ అంతే, ఎంఎల్ ఇంజినీర్ కూడా అంతే, డిఎల్ ఇంజినీర్ కూడా అంతే. డిఎల్ ఇంజినీర్ అంటే స్పెసిఫిక్‌గా న్యూరల్ నెట్వర్క్స్ మీద ఎక్స్‌పర్ట్ అనమాట. ఎంఎల్ ఇంజినీర్ అంటే డేటా రిలేటెడ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి కదా! స్టాటిస్టికల్ ఆల్గోరిథమ్స్ వీటిని కోడ్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అనమాట. అండ్ ఏఐ ఇంజినీర్ కూడా అంతే. ఏఐ ఆల్గోరిథమ్స్‌ని డిజైన్ చేయడంలో వీళ్ళు ఎక్స్‌పర్ట్. అంటే వీళ్ళు ఎంఎల్ అండ్ డిఎల్ ఆల్గోరిథమ్స్‌ని కూడా డిజైన్ చేయగలరు. ఒక డేటా సైంటిస్ట్‌కి ఈ ఏఐ ఆల్గోరిథమ్స్‌ని డిజైన్ చేయటం కూడా తెలిసుండాలనమాట.
ఈ డేటా సైంటిస్ట్ వర్క్‌లో ఇది గూడా ఒక పార్ట్ అయింది. మోడల్‌ని డిజైన్ జేయాలి గదా! సో, ఆ మోడల్‌ని డిజైన్ జేయాలంటే వీటి మీద గూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ డేటా సైన్స్ అనే ఫీల్డ్‌లో ఇవన్నీ సబ్ ఫీల్డ్స్ అనుకోవచ్చు. డేటా మైనింగ్ గానీ, డేటా ఇంజినీరింగ్ గానీ, ఈ ఏఐ ఇంజినీర్ గానీ, ఇంకా సో ఆన్ వీటన్నిటిని డేటా సైన్స్‌లో ఒక సబ్ ఫీల్డ్‌గా అనుకోవచ్చు. ఓకే. ఈరోజు మీకు డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటిని గూడా ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఖచ్చితంగా అర్థమైద్ది. అండ్ ఈ కిందున్న ఈ డీటెయిల్స్‌ని గూడా చదవండి. మీకింకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చిద్ది. ఓకే. థాంక్ యూ.